ప్రార్థన చేసుకుని మన నేటి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఏమన్నా మోషబాబు ప్రార్థన ద్వారాగా ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుల ప్రేమ గల మా కడతైన కృపకల దైవం మీ అపరమైన నామానికి వేరేది వందనాలు సుతులు సోసరాలు తెలియకున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇటుదిగా తండ్రి మీ దైవ వాక్యాలు చదువుచున్నాము. మీదంటే తెలియదు జ్ఞానం నింతో మా మనోన్నత తెరవండి తండ్రి. ఇంకా ఆడలో రోజు ఊటి పర్వత పండుతండి యేసుక్రీస్తు పెడుతున్న పర్వతండి ఆమేన్. జై తల్లి ప్రార్థన మళ్ళీ మా ప్రియ పర్వ మీకు అన్నమైన శాస్త్రం ఎంత ఊటిగా తండ్రి. వాకిని చెరుగుతున్న వాకిని నాన్న పురులా చేయని ఊటిగా తండ్రి. యోగునంతా అధ్యయనం నేర్చుకోక మా అమ్మ అయితే శిలా చేయండి ఈ రోటరీగా వాకి మీద సత్య సామగ్రి కదండి. వాకించక మీద సత్య సామగ్రి ఓటరీ కదా ఉదకరి సంఘ ప్రార్థించేటంటే ఉదకరి సంఘ దీవించి అక్కడ సంఘ ప్రయత్నం కూడా దీవించండి. సంఘ కాపని కూడా దీవించండి తండ్రి. సేవకు బృందాన్ని కూడా దీవించండి తండ్రి. వయసు నాన్న కూడా తండ్రి అక్కడ సంఘ కాపరి కూడా దీవించండి తండ్రి. సంఘాన్ని అభివృద్ధి చేసిన కూడా దీవించాను తండ్రి. అక్కడ సేవకురాలు కూడా దీవించండి తండ్రి. ఇంకెలా తండ్రి రోగులను వచ్చేస్తామండి ఏసుకృష్ణ పంపుతండ్రి. ఏమన్నా ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనను మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసినందులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభు. ఇటు భాగ్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ నాయన పొందుకొనడానికి మీ సహాయాలు తెచ్చండి. వారికి కావలసినటువంటి సమయాల్ని నాయన సహాయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా యొక్క సమయంలో తండ్రి మరి మా యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో మా యొక్క నాయన స్థానిక సంఘాలని నాయన మీ యొక్క సముఖలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన సంఘాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభు సంఘానికి సేవకులు ఉన్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజుగారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపునందులు వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి ప్రభు. మరి రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్యను మీకు నాయన మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి, నడిపించండి. యోబు గ్రంథంలోనే మరి 21వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలని సన్నివేశాలు మేము ఆలోచించి అర్థం చేసుకొని పోతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే నేను జ్ఞానంతోనూ తెలివితోనూ మమ్మల్ని నింపండి. వ్రాయబడిన ప్రతి మాట వెనకాల నేను మీ మనసును నేను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ప్రభు. సంపూర్ణంగా నేర్చుకోవాలి తండ్రి, తెలుసుకోవాలి ప్రభు. దానికి కావలసినటువంటి ఆత్మ ధైర్యాన్ని అనుగ్రహించమని నాయన అడుగుతూ వేడుకుంటూ నాయన మరి ప్రభు యొక్క సమయంలో నాయన జరగబోతున్న పరిచర్య నాయన తండ్రి మేము నామ మహిమార్థమే జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం కన్న తండ్రి. తండ్రి రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము మనం 21వ అధ్యాయనైనా చదువుకోవాలి. వెరీ గుడ్. 21వ అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. అప్పుడు యోబు ఎలాగునో ప్రత్యుత్తరం చెప్పెను. ఇంతకు ముందు అధ్యాయంలో ఎవరు మాట్లాడారు? జోఫర్ గారు మాట్లాడారు అనమాట. అంటే దేవుని వలన దుష్టులైన మనుషులకి ఏమి సంభవిస్తాదో 21వ అధ్యాయంలో ఎలిఫజ్ గారు మాట్లాడారు కదా. జోఫర్ గారు మాట్లాడారు కదా. ఇప్పుడు దానికి సమాధానాలు ఇస్తున్నారు ఎవరనంటే యోబు గారు ఏమని సమాధానాలు ఇస్తున్నారో మరొకసారి 21వ అధ్యాయం మొదటి నుంచి చదువు. అప్పుడు యోబు ఎలాగునో ప్రత్యుత్తరం ఇచ్చెను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండును గాక. ఏమండి, నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను. నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును. నేను మనుషుని గురించి మొర్ర పెట్టుకున్నానా? లేదు.
గనుక నేను ఎలా ఆతురపడకూడదు, ఎలా ఆతురపడకూడదు, నన్ను తేరు చూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చెయ్యి వేసుకొనుడి, నేను దాని మనస్సునకు తెచ్చుకొనని ఎడల నాకేమి తోచుచున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు, వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుట లేదు, వారు గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారావులు ఏచపోక ఈనును, వారు తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుదురు. జాయిగా వారి పిల్లల నటన చేయుదురు. ఆయన వచనం 12 తంబూరా స్వరమండలమును చేతబట్టుకుని వాయించుదురు. సావిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి వాడెవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుటి చేత మాకేమీ లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు గదా. వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను. గాలి ఎదరగొట్టు కొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడు వారికి వేదనలు నియమించుట అరుదు గదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును కదా. వారే కన్నులారా తమ నాశనమును చూతురు గాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురు గాక. తమ జీవిత కాలము సమస్తమైన తర్వాత
సమస్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద తమ ఇంటి మీద వారికి చింత ఏమి వారి చెంత ఏమి జాయిగా ఎవడైనను ఎవడైనను దేవునికి దేవునికి జ్ఞానము నేర్పునా జ్ఞానము నేర్పున పరలోకవాసులకు పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఆయన తీర్పు తీర్చును కదా. ఒకడు తన కడవలలో ఒకడు తన కలవలలో పాలు నిండి ఉండగను, పాలు ఎండను తన ఎముకలలో తమ ఎముకలలో మూలిగా మూలిగా బలిసి ఉండగను, బలిసి ఉండగను. సంపూర్ణ సౌఖ్యమును సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నెమ్మదిని కలిగి నిండు ఆయుష్తో నిండు ఆయుష్తో మృతి పొందెదురు. ముద్దు పొందెదరు. అయిన వచ్చును 25వ వచనం. వేరొకడు వేరొకడు ఎన్నడును ఎన్నడను క్షేమమును దానిని క్షేమమును దానిని ఎరగక ఎరగక మనోదుఖము గలవాడై మృతి పొందును. మరో దుఃఖము గలవాడు దుఃఖం పొందును. వారు సమాముగా వారు సమానంగా మంటిలో పొండుకొందురు, మట్టిలో పొందుకొనురు. పురుగులు పురుగులు వారిని వారిని కప్పును. కప్పును. మీ తలంపులు నేను ఎరుగుదును, మీ తలంపులు నేను ఎరుగుదును. మీరు నా మీద మీరు నా మీద అన్యాయముగా అన్యాయముగా నడుచుచున్నారు. నడుచున్నారు. మీరు నా మీద మీరు నా మీద అన్యాయముగా అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు పన్నుచున్న పన్నాగము నాకు తెలియను. నాకు తెలియను. అధిపతుల ముందర అధిపతుల ముందర అధిపతుల మందిరము అధిపతి మందిరము ఎక్కడున్నది? ఎక్కడున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడున్నది ఎక్కడున్నది అని మీరు అడుగుచున్నారే. అని మీరు అడుగుతున్నారే. దేశమున సంచరించువానికి దేశమును సంచరించే వాడికి మీరు అడగలేదా? మీరు అడగలేదా? వారు తెలియజేసిన సంగతులు వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? మీరు గుర్తుపట్టలేదా? అవేవనగా అవేవనగా దుర్జనులు దుర్జనులు ఆపత్కాలమందు ఆపత్కాలమందు కాపాడబడుదురు, కాపాడబడుదురు. ఉగ్రత దినమందు ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారి ప్రవర్తన బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడుదురు. వారితో ముఖాముఖిగా వారు చేసిన దానిని బట్టి వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చేయవాడెవడు? వారి ప్రతీకారం చేయబడు. వారు సమాధికి తేబడుదురు. వారి సమాధికి తేబడుదురు. సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. సమాధి శ్రద్ధగా కావలి కాయను. తర్వాత మాట పల్లెములోని పల్లెములోని మంటి పిల్లలు మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి. వారికి ఇంపుగా ఉన్నవి. మనుషులందరూ మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. వారి అమ్మడి పోవురు. అలాగుననే లెక్కలేనంత మంది లెక్కలేనంత మంది వారికి మందగా పోయిరి. వారు మందగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో ఇట్టి నిగ్గమైన మాటలతో మీరు నన్ను ఎలాగూ ఓదార్చజూచెదరు. మీరు నన్ను ఎలాగూ వాడుతున్నారు. మరొక్కసారి ఇట్టి నిరర్ధకమైన మాటలతో ఇట్టి నిగర్ధమైన మాటలతో మీరు ఎలాగూ నన్ను ఓదార్చజూచెదరు. మీరు ఎలాగూ నన్ను వాడుచుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాయన మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 21వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి చక్కటి మాటలని ఇంతవరకు మరి చదివేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించిన పరలోకమందునటువంటి దేవత దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 21వ అధ్యాయం మనం ఆలోచించేస్తున్నప్పుడు యోబు గారు తన స్నేహితులతో ఒక మాట అంటున్నారనమాట. ఫస్ట్ సందర్భాల నుంచి మనం ఆలోచించుకుంటూ వెళ్తుంటే చివరిలో ఒక మాట ఆయన ఇస్తున్నాడు స్నేహితులందరికీ. ఏమి ఈ మాటలు చెప్తున్నారు? మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. స్నేహితులతో ఏమని చెప్తున్నాడు ఆయన? మీరు చెప్పే ప్రత్యుత్తరాలు ఎలాంటివి కాదట, నమ్మదగినవి కాదు. అంటే ప్రత్యుత్తరాలు ఎలా ఉండాలి? నమ్మేవిగా ఉండాలి. మాటల్లో చాలామంది గాల్లో మేరలు గడేస్తారు రీడ్ అంటూ ఉంటారు. ఒక్కొక్కరిని చూసి ఉదాహరణ రూపంలో మాట్లాడుతుంటారు. కనుక మాటల్లో కోటలు కట్టేవారు ఉంటారు. అలా ఉండకూడదు. మీ ప్రత్యుత్తరములు కూడా ఎలా ఉంటున్నాయి అంటున్నాడు ఆయన. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరు ఎలాగో నన్ను ఓదార్చుతారు. ఇవి ఓదార్చే మాటలాగా లేవు. మీ మరి ఎలా ఉన్నాయి? బాధించే మాటలుగా ఉన్నాయి, విమర్శించే మాటలుగా ఉన్నాయని యోబు గారు ముగింపులో ఈ మాట చెప్పారు. అసలు ప్రారంభం నుంచి ఏమంటున్నారో ఈ 21వ అధ్యాయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి మనం క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం.
ముఖ్యంగా ఈ 21వ అధ్యాయంలో మనకి కొన్ని భాగాలు కనబడుతున్నాయి అండ్ కొన్ని సందర్భాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ సందర్భాలని ఎన్ని భాగాలుగా అంటే 3 భాగాలుగా విడగొట్టుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలైనా 3 భాగాలుగా. ఆ 3 భాగాలు ఏంటో ఒకసారి లేఖనాన్ని చూద్దాం. మొదట 1 నుంచి 6 వచనాలు యోబు తన స్నేహితులతో తన్ను గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? మొట్టమొదటిగా 1వ వచనం నుంచి 6వ వచనం వరకు యోబు గారు తన స్నేహితులతో తన గురించి మాట్లాడుతున్నాడు అనమాట. యోబు గారు తన స్నేహితులతో తన గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నో వచనం? 1 నుంచి 6 వచనాల వరకు. అయినా తర్వాత రెండవ భాగాన్ని మనం చూడగలిగితే 7 నుంచి 26 వచనాలు జగడేలాగా మోసపోవు. రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు రెండో భాగాన్ని మనం చూడగలిగితే 7 నుంచి 26 వరకు. ఎలాగా? 7 నుంచి 26 వరకు భక్తిహీనులకు ఏమి సంభవించునో చెబుతున్నాడు అనమాట. భక్తిహీనులకి ఏమి సంభవిస్తుందో యోబు గారు చెబుతున్నాడు. ఎన్నో వచనం నుంచి? 7 నుంచి 26 వచనం వరకు. ఇప్పుడు చివరి సందర్భం 27 నుంచి 34 వచనాల వరకు దుర్జనులకు సంభవించినది స్నేహితులకు చెప్పుట. దుర్జనులంటే సజ్జనులంటే మంచివారు, దుర్జనులంటే చెడ్డవారు అనమాట. ఏమంటే దుర్జనులకి ఏం సంభవిస్తుంది అంటే దుర్మార్గులకి ఏం సంభవిస్తుందో తన స్నేహితులతో చెప్తున్నాడు అనమాట. ఇంతకే తన స్నేహితులకి ఏం జరుగుతుంది అని అనట్లేదు, దుర్జనులకి ఏం జరుగుతుంది చెబుతున్నాడు ఆయన యోబు గారు. ఇది ఈ భాగాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం ఎన్ని భాగాలు చేద్దాం అనుకున్నాం మనం? 3 భాగాలు. మొదటి భాగం ఏంటంటే 1 నుంచి 6 వచనాలు యోబు తన స్నేహితులతో తన గురించి చెప్పుకోవడము. రెండో సందర్భం ఏమంటే భక్తిహీనులకి ఏమి సంభవిస్తుందో చెబుతున్నాడు. మూడో సందర్భంలో దుర్జనులకు సంభవించింది ఏంటో తన స్నేహితులతో చెబుతున్నాడు అనమాట. దుర్జనులకి ఏమి సంభవించబోతుందో తన స్నేహితులకి చెబుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ సందర్భాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఏమన్నాడు యోబు గారు? చదివానా? అప్పుడు యోబు ఏలాగున ప్రత్యుత్తరం ఇచ్చును, నా మాట మీరు జాగ్రత్తగా వినండి అంటున్నాడు. యోబు గారు ఏమన్నాడు? జైతల్లి, నా మాట జాగ్రత్తగా వినండి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండును గాక. యోబు గారి స్నేహితులు ఆదరణగా మాట్లాడితే దానికి ప్రతిగా ఉండును గాక అని అంటున్నాడు యోబు గారు. నాకు సెలవు ఇచ్చిన ఎడల నేను మాట్లాడేదను, నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చు. నేను మాట్లాడతాను, ఒకవేళ దాంట్లో తప్పు ఉంటే, దాంట్లో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే అప్పుడు అపహాస్యం చేయండి, ఏళన చేయండి. ఇతనికి మాట్లాడటం కూడా రాదని నన్ను గేలి చేసినా కూడా పర్వాలేదని యోబు గారు అంటున్నాడు అనమాట. నేను మాట్లాడిన తర్వాత మీరు అపహాస్యం చేయవచ్చును అంటే అప్పుడప్పుడు చూడండి, మనకి దైవ సేవకులు ప్రసంగం చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అంటారు. అందరు సేవకులు అలాగంటారు, ప్రశ్నలు అడగకూడదు అంటారు. కానీ మన సేవకులు అలా కాదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి అంటారు. యోబు గారు కూడా ఏమంటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీరు ఏం చేయొచ్చట? అపహాస్యం చేయొచ్చు అంటున్నాడు యోబు గారు. నేను మనిషిని గూర్చి మొర్ర పెట్టుకొనిచున్నానా? లేదు గనుక నేను ఎలా ఆతురత పడకూడదు? నేను ఆతురత పడతాను. నేను మనుషుల గురించి మొర్ర పెట్టుకోవట్లేదు, దేవుని గురించి ఆతురత పెట్టుకుంటున్నాను కనుక నేను ఆతురత పడకూడదంటే పడతాను నేను అంటున్నాడు ఆయన. నన్ను తేరి చూసి ఆశ్చర్యపడుడి, నన్ను తేరి చూసి మీరు ఆశ్చర్యపడండి. నోటి మీద చేసుకుని అంటున్నారు అప్పుడప్పుడు. మనం కూడా అంటాం కదా, యోబు కూడా అలాగ అంటున్నాడు, నన్ను తేరి చూసి ఆశ్చర్యపడుడి, నోటి మీద చెయ్యి వేసుకునుడి, నేను దానిని మనసునకు తెచ్చుకొనిన ఎడల నాకేమీ నేను వీటిలన్నిటిని ఆలోచన చేస్తున్న నా మనసుకి ఏమీ తోచకుండా ఉన్నదంటున్నాడు యోబు గారు. ఈ సందర్భాలు ఎందుకు చెప్తున్నాడు? యోబు తన స్నేహితులతో తను గురించి తను మాట్లాడుకుంటున్నాడు, ఇతరుల గురించి కాదేనా? ఓకేనా? ఇంకేమన్నాడో మనం చూద్దాం. నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? ఈయన అడుగుతున్నాడు అనమాట, యోబు అడుగుతున్నాడంట. భక్తిహీనులు ఎలా బ్రతుకుతున్నారు? భక్తి పరులే కదా లోకంలో బ్రతకాలి. అవును, ఈరోజు భక్తి పరులతో పాటు భక్తిహీనులు కూడా దేవుడు ఎందుకు పెట్టాడనంటే వారు ఎలాగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు నాశనానికి వెళ్లకుండా ఉండడానికే మన కళ్ళ ముందు ఎవరున్నారు? ఇప్పుడు భక్తిహీనులు ఉన్నారని వాక్యం మనకి సెలవిస్తుంది. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు. వీళ్ళ స్నేహితులు కూడా వృద్ధులే, వాళ్ళని కూడా భక్తిహీనులు అంటున్నాడా యోబు గారు? లేదు. కానీ ఇక్కడ ఈ మాట మన యోబు తన స్నేహితులు తన గురించి తను చెప్పుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలనొందుదురు, వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. చూడండి, వీళ్ళ సంతానము వీళ్ళ కుటుంబం ఏం చేయబడుతుందంట? స్థిరపరచబడుతుందని చెబుతున్నాడు.
స్థిరపరచువాడవు. దేవుడు కదా స్థిరపరిచేవాడు. కానీ భక్తిహీనులు తమ కుటుంబాలు స్థిరపరచబడుతున్నాయి అంటున్నారు. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగానున్నవి. దేవుడి దండం వారి మీద పడట్లేదు. నిజంగా దేవుని దండం వారి మీద పడితే ఎలా ఉంటది జయగడు? యోబు గారికి ఏమయ్యిందో, యోబు గారు ఎలాగైతే స్పందించాడో అలాంటి స్పందనే భక్తిహీనులకు కూడా కలుగుతదనమాట. అలా కలగకుండా ఉండాలంటే ఏమంటున్నాడు ఆయన? దేవుని దండము వారి మీద పడట్లేదు. వారి గొడ్లు దాటగా అంటే వారి గొడ్లు, వారి పశువులు, వారి పిల్లలు అవన్నీ సంతానాభివృద్ధిగా వెళ్తున్నాయి. ఎవరి? భక్తిహీనులి. మరి భక్తి పరులైనటువంటి వారి పరిస్థితి ఎందుకు జారుతుంది అని తన గురించి తాను మాట్లాడుతూ తన స్నేహితులతో చెప్పుకుంటున్నాడనమాట. ఏనా? ఇప్పుడు 7వ వచనం నుంచి 26వ వచనం వరకు ఏవండి భక్తిహీనులకి ఏం సంభవించబోతుందో యోబు గారు చెబుతున్నాడనమాట. ఎన్నో వచనం నుంచి? 7 నుంచి 26 వరకు భక్తిహీనులకి ఏమి సంభవించినో చెబుతున్నాడు. ఇప్పుడు చదువుదాం మనం 7వ వచనం నుంచి భక్తిహీనులకి ఏం సంభవిస్తుందనంటే మనం చదువుకున్నాం కదా, భక్తిహీనులు ఎలా బ్రతుకుతారని మాట్లాడుకుంటూ వారి ఆవులు వారి పిల్లలు మందల మందలుగా బయటకు వచ్చును. వారి పిల్లలు వారి పిల్లలు నటనము చేయుదురు, తంబూర స్వరమండములను పట్టుకుని వాయించుదురు, సానికనాదం విని సంతోషిస్తారు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుదురైన ఒక్క క్షణంలోనే ఏమైపోతారు? వీళ్ళు పాతాళానికి దిగిపోతారో. ఏమండి? వారు శ్రేయస్సుకెళ్ళి అన్నీ అనుభవిస్తున్నారు భక్తిహీనులు. కానీ ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళిపోతారట వాళ్ళు? ఇది దేవుడు రాయించినటువంటి మాటలని యోబు గారు చెబుతున్నాడు. నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్తారట వీళ్ళ. ఏమని చెప్తారట దేవుడితోటి? మమ్మల్ని విడిచెళ్ళిపో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు ఎవరు? దేవుడే ఎవరు అనేటువంటి స్థాయికి వస్తారన్నమాట. ఎవరి వల్ల? భక్తిహీనుడు. భక్తిపరులైతే దేవుడంటే భయపడిపోతారు. మరి భక్తిహీనులు దేవుడంటే ఎవరని అంటారంటున్నాడు యోబు గారు. నీవు మమ్మల్ని విడిచిపోమని దేవునితో చెప్తారు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తిమంతుడగు ఆయన ఎవరు? ఆయన ఎవరు అని అంటున్నాడు. ఏమంటే మేము ఆయనను గురించి ప్రార్థన చేయించడం మాకు ఏమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. ఏమంటే వారి క్షేమం వారి చేతిలో ఉందా? భక్తిహీనులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైతే వెళ్తారో వాళ్ళు అలాగే ఇబ్బందులు పడతారని యోబు గారు ఇక్కడ మనకి చెబుతున్నారు. ఏమండి? భక్తిహీనుల యోచన నాకు దూరమగును గాక. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? భక్తిహీనుల యోచన నాకు దూరమగును గాక. భక్తిహీనుల నేను ఉండట్లేదని యోబు గారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. భక్తిహీనుల శూన్యదేమో ఆరిపివేయబడుట లేదు అని అంటున్నాడు అనమాట. భక్తిహీనుల దీపము ఆరిపివేయబడుట అరుదుగా ఉంది అంటే ఇప్పుడు ఎవరి దీపాలు ఆరిపోతున్నాయి? భక్తిపరుల దీపాలు ఆరిపోతున్నాయి. లోకపు తీరి రీతిగా ఉన్నదని యోబు గారు జోఫర్ గారి మాటలకి, బిల్దదర్ మాటలకి, ఎలిఫజ్ మాటలకి ఈ టైప్లో ఆయన ప్రత్యుత్తరాలు ఇస్తున్నాడు. ఇంకేం ఇస్తున్నాడో మనం 18వ వచనం చూద్దాం. వాడు తుఫాను ఎదుట కొట్టుకును పోవు చెత్తవలను, గాలికి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. ఏమంటే కోపం ఈయన దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? వాళ్ళకి ఏమంటే వారికి వేదనలు కూడా నియమించట్లేదంట. వేదనలు ఇచ్చేది కూడా అరుదుగానే కనపడుతుంది. కానీ నా విషయంలో అలాగా అరుదుగా కనపడదు, అన్నీ ఒకసారి వచ్చేసినాయి అని యోబు గారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భక్తిహీనులకి ఏమి సంభవించబోతుందో తన స్నేహితులకి తెలియజేస్తున్నాడు అనమాట. ఏనా? 19వ వచనం చూద్దాం. వారి పిల్లల మీద మోపుటికే దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. ఏం చేస్తున్నారట? పిల్లల పాపాలు ఒకవేళ తల్లి మీద తండ్రి మీద కానీ మోపుతున్నారేమని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక. ఏమంటే ఇంకా వారి కన్నులారా తమ నాశనమును చూతురుగాక. చూడు తల్లి, సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురు గాక. ఏమండి? సర్వశక్తుడు దేవుని కోపాన్ని వీళ్ళు ఏం చేస్తారట? త్రాగుతారు. కోపాన్ని త్రాగడం అని అంటే అనుభవిస్తారనమాట ఆ బాధల కష్టాలని. ఏనా? ఇంకేమన్నాడు చూడండి. వారు కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక. తమ జీవితకాలము సమస్తమైన తర్వాత, తాము చనిపోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? అంటే ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఉన్నారా బాబు, వాళ్ళందరినీ వదిలేసి నాలాంటి వారిని ఏంటి అన్నట్లుగా యోబు గారి మాటలు మనకు కనబడుతున్నాయి. చూడండి, ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పునా?
ఏమంటే పరలోకవాసులు ఆయనకు తీర్పు తీర్చను కదా. ఒకడు తన కడవలో పాలు ఉండగను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్తో మృతునుందని అంటున్నాడు. అంటే ఒక మనిషికి అన్నీ ఉన్నా నిండాయుస్తో మృతి పొందుతున్నాడు ఈ భక్తిహీనుడు అని. ఏమంటే భక్తిహీనులకి ఏమి సంభవిస్తుందో మరి యోబు గారు చెబుతున్నటువంటి సందర్భాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. 25వ వచనం, వేరొకడు ఎన్నడును క్షేమమును దానిని ఎరగక మనోదుఖము గలవాడే మృతి పొందును. ఒకడు ఎలా పొందుతున్నాడట? మంచి ఆయుష్తో మృతి పొందుతున్నాడు. మరి ఒకడు ఎన్నడూ క్షేమం ఎరగని దానిని ఎరగక మనోదుఖం గలవాడే కొంతమంది మృతి పొందుతున్నారు. వారు సమానముగా మట్టిలో పొండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును. అంటే భక్తిహీనుడికి ఎలాగో భక్తిపరుడికి కూడా అలాగే జరుగుతుంది. లోకస్తుల్లో ధనమున్న వారికి ఎలా జరుగుతుందో ధనము లేని వారికి కూడా అలాగే జరుగుతుంది. పూర్ణాయుష్తో చనిపోయిన వారు ఉన్నారు, దుఃఖాలతో బాధలు అనుభవించి చనిపోయిన వారు కూడా ఉన్నారు కదా లోకంలో. ఏమంటే భక్తిహీనులకి ఇది సంభవిస్తుందన్న ఆయనని తన స్నేహితులకి ఫిలాసఫీ చెబుతున్నాడు అనమాట. తన స్నేహితులకి మాటలను బోధిస్తున్నాడు అనమాట. ఇంకా చదువు ఆయన ఏమంటున్నారు. ఇప్పుడు చివరి సందర్భం 27వ వచనం నుంచి 34వ వచనం వరకు రాయబడినటువంటి సందర్భాలు మనం చదువుదాం. ఏమంటే మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుతున్న పన్నాగములు నాకు తెలియదు. ఇప్పుడు చెప్పేస్తున్నాడు చివరికి ఏంటి? దుర్జనులకు సంభవించినది స్నేహితులకి చెప్తున్నాడు పౌలు గారు. క్షమించండి, ఎవరైనా యోబు గారు. దుర్జనులకి ఏమి సంభవించబోతుందో యోబు గారు ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు తన స్నేహితులకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఆ వచనం మనం చదువుతాం. 27వ వచనం, మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుతున్న పన్నాగములు నాకు తెలియను. అధిపతుల మందిరం ఎక్కడ ఉన్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే. దేశమున సంచరించు వారిని మీరు అడగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అని. అవి ఏమనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు. ఎవరట దుర్జనులు? చెడ్డవారు ఆపద కాలమందు కాపాడబడతారట. మరొకసారి చదువు చూడు, ఆ వచనం చూడన్నట. కాపాడబడుదురు. ఏమిటి? 30వ వచనం, అవి ఏమనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని కొనుక్కోబడుదురు. ఉగ్రత దినమందు ఏం చేస్తారు? తోడుకుని కొనుక్కోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడువాడు ఎవడో? ఇలాంటి వారు ఉన్నారు కదా జయగాడు. ఇలాంటి వారితో ముఖాముఖిగా ఎవరు మాట్లాడగలరు? ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే, అన్యాయం చేసిన వాడికే మేలు జరుగుతుంటే, అబద్ధం ఆడిన వాడికే న్యాయం జరుగుతుంటే, ఇక ఇలాంటి వారిని చూసి మనుషులు ఏమైపోతారు? వారు చేసిన దాన్ని బట్టి వారికి ప్రతీకారము చేయవాడు ఎవడో? వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. ఏమండి? పల్లెములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి, మనుషులందరూ వారి వెంబడి పోవుదురు. మనుషులందరూ ఏం చేస్తారట? వారు వెంబడి పోవుదురు. అలాగుననే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావని చెప్తున్నాడు. ఎంతవరకు మీరు మాట్లాడారే, ఎలాంటి మాటలు మాట్లాడారే, ఈ మాటలు ఏవి కూడా మీ మాటలు ప్రత్యుత్తరాలు సరైనవి అయితే కాదు అని ఒక మాటతో తేల్చి చెప్పేశాడు ఆయన. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సందర్భాలు మీరు ప్రత్యుత్తరాలుగా నాతో మాట్లాడి చెప్పారు కదా, ఇవేమీ కూడా ఏం కాదంటున్నాడు ఆయన. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. కానీ మాటలు మనం చెప్తున్నాం అంటే ఎదుటోడు నమ్మేలా ఉండాలి. నేను అలా మేడ కడతాను, ఇలా మేడ కడుతున్నాను అంటే వీడి దగ్గర వీడికే తినడానికి రూపాయి లేదు, మేళ్ళ ఎలా కడతాడు వీడు? నమ్మొచ్చా మాట? మనం నమ్మకూడదు. మనుషులు నమ్మగలిగే మాటలు చెప్పాలి. కానీ మనుషులు నమ్మగలిగే మాటలు చెప్పాలంటే మనం నమ్మే నమ్మకమైనటువంటి దేవుడు ఎలా ఉండాలి? నమ్మకమైనటువంటి వాడు ఉండాలి. అమ్మ దేవుడు ఎలాంటి వాడు ఉండాలి? నమ్మకమైనటువంటి వాడికి బిడ్డలం మనం. కనుక ఏమండి, యెహోవా యందు నమ్మకించువాడు అని అంటుంటాడు బైబిల్ గ్రంథంలో. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలా నన్ను ఓదార్చజూచుదురు? నిరర్ధకమైన మాటలతో నన్ను ఓదార్చకండి, యథార్థమైన మాటలతో నన్ను ఆదరించండి, ఓదార్చండి అని యోబు కోరుతున్నాడు. కానీ యథార్థమైన మాటలు వీళ్ళు పలుకుతున్నారా, వీళ్ళు పలుకుతారని అంటే
యథార్థమైన మాటలు వీళ్ళకి లేవు. స్నేహితులుగా ఆదరించడానికి వచ్చి నువ్వు పోయి మరి స్నేహితులే శపించడానికి వచ్చినట్లుగా ఈ సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఈ సందర్భాలను బట్టి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే లోకంలో ఉన్నటువంటి ఆ విషయాలు, లోకంలో ఉన్నటువంటి స్నేహితుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు యోబు సన్నివేశాలు, యోబు సందర్భాలు మీకు జ్ఞాపకం రావాలి. దానిని బట్టి మీరు ప్రత్యుత్తరం ఇవ్వాలి. ప్రత్యుత్తరాలు ఎదుటివారిని ఓదార్చేటట్టుగా ఉండాలి. ఎలాగ క్రీస్తు విశ్వాసులు ఒకరినొకరు ఎలాగైతే ఆదరించుకున్నారో మనం ఇప్పుడు క్రీస్తు ద్వారాగా అనేకులను ఆదరించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడు అట్టి రీతిగా మరి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా నేటి పరిచర్ను మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మోషే బాబు ప్రార్థన. పర్వం కంతిని గచ్చి మీకు అంతమంటే ఇది మీకు అంతిండి తండ్రి యోబురానం తండ్రి 21 అర్థం తండ్రి మాకు మీద తెలిసిన మీకు అన్నది మా మొన్నది తెలుసని మీకు అందమైన తండ్రి ఇటు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యోబురాన తండ్రి చదువుకొని తండ్రి వెత్తబడిన వాక్యం మా మీకు 5 జిల్లా చూడండి మేము విని వీటి పేరు కాకుండా మా రోజు 5 జిల్లా చూడండి తండ్రి ఇంకా వెళ్తుంది అంటలో గౌరవంతులు ముట్టు పడుతు పండుతుంది యేసుక్రీస్తు నాడు వెతులు పడుతుంది. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం ఫలితం మమ్మల్ని కాదు ఇంటికి రోటరీ కాదండి బాకి జగతారు వాదించాలి మీకు ఎందుకని రోటరీ కాదండి బాకి జగతారు కాదండి మా అమ్మ అన్న తెలిసి రాజు ఎందుకని రోటరీ కాదు వాకి మీద సత్యనేష్ అమ్మది రోటరీ కాదండి వాకి జగతం మీద సత్యనేష్ అమ్మది నేను తండ్రి ఇంకా తండ్రి చేస్తున్నాను యేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. అమ్మ చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. నాయన తండ్రి, రాత్రికాల సమయంలో ఎంతసేపు నాయన మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి నాయన కొన్ని మాటలు మా వినికిడిలో మీరు ఫలింపజేశారు తండ్రి. యోబు గారు నాయన మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు, పలుకులు ఎంతో ఉన్నతమైనటువంటి ప్రభువా. ఆ మాటలు మా వినికిడిలో మీరు నేర్పించారు తండ్రి. నాయన ఈ మాటలు మేము చదవకపోతే, వినకపోతే నాయన మేము ఎన్నో కోల్పోదాం ప్రభువా. ఇవ్వబడిన ఈ కాలంలో, సమయంలో నాయన తండ్రి మీ మాటలు సంపాదించుకునేటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరి ప్రభు ఈ వాక్యం మా వినికిడిలో ఫలింపజేయని నీరు కట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు ఈ యొక్క పరిచయను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘాల కాపరులుగా, నాయకులుగా, అధ్యక్షులుగా, దైవ సేవకులుగా పరిచయం చేస్తున్నటువంటి మా ప్రియులు దైవజనులు రాజుగారిని, రాణి గారిని, వారి కుమారులను, కుమార్తెలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారులుగా పెద్దలను, పురుషులను, వ్యవసాయ ఒక బృందాన్ని అంతటిని దీవించమని ఆశీర్వదించమంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో మరింతవరకు జరిగినటువంటి యొక్క పరిచయం మీ దయగల చేతులకు అప్పగించుకోవచ్చు. ఇంకా రాగడి దినాల్లో ఇంకా మిగిలిన అధ్యాయాల్లో ఉన్నటువంటి లోతైనటువంటి సంగతులు మీరు మాకు వినిపించండి, నేర్పించండి. దానికి కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని సిద్ధపరచండి నాయన తండ్రి. పరిశుద్ధత లేకుండా మేము మిమ్మల్ని చూడలేము ప్రభా. పరిశుద్ధత కలిగిన మా నేత్రాలు వెలిగించుకుని ప్రభా మీ మాటలు అర్థం చేసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని, శక్తిని మాకు తెచ్చండి. మీ కొరకు ప్రత్యేకింపబడిన జాతిగా, జనాంగంగా, కుటుంబంగా, సంఘంగా నిలబడగలుగుటకు మీ కుమారుని పక్షాన మీతో మీ కుమారుని పక్షంగా ఇతరులతో పోరాడగలడు. మీ కుమారుని రాజ్య సువార్తను ప్రకటించుటకు మీదైన శక్తిని, సామర్థ్యాన్ని నేడును, మాకును, ఇప్పుడును, ఎల్లప్పుడూ అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. మీ గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ ఆల్. అందరికీ వందనాలు.